చంద్రబాబు పవన్ కళ్యాణ్ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా 50 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. అయితే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదరడంతో అఫీషియల్ గా కూడా ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా 50 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. అయితే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదరడంతో అఫీషియల్ గా కూడా ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.